శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. దర్శనం ప్రేక్షకులకు శరన్నవరాత్ర మహోత్సవ వైభవ కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. శరన్నవరాత్ర మహోత్సవాలలో లలితా పరాభట్టారిక మహాత్రిపుర సుందరీదేవిని అర్చించుకోవడానికి అనువైన ఈ పర్వదినాలలో రెండవ రోజున అమ్మవారిని గాయత్రి రూపంలో అలంకారం చేసి అర్చించుకునే విధానం ఎక్కువ ప్రదేశాలలో కనపడుతుంది. ఈ గాయత్రి రూపాన్ని నవదుర్గలలో బ్రహ్మచారిణి అని కూడా అన్నారు. గాయత్రి అనే ఈ మాటకు విశేషమైన అర్థాన్ని మన పెద్దలు చెప్పారు. మహర్షులు చిత్ర విచిత్రమైన నిర్వచనాలు చెప్పి మనం అందుకోవలసిన సత్యాన్ని కూడా తెలియచేశారు. గాయంతం త్రాయతే యస్మాత్ గాయత్రి తేన కథ్యతే. తనను గానం చేసేవారిని రక్షించేది తల్లి. తనను గానం చేసేవారు అంటే తనను మంత్ర మననం చేసేవారు. మంత్రం అనేది ప్రధానంగా మననానికి సంబంధించింది. మననం వల్ల మాత్రమే మంత్రం అవుతుంది. మంత్రం అంటే అక్షరాల కూర్పు. మననం చేయడం వల్ల ఆ అక్షరాల కూర్పులో ఒక దివ్యమైన శక్తి ఆవిర్భవిస్తుంది. కాబట్టి మననం ద్వారా వచ్చే మంత్రం సాధకుణ్ణి రక్షిస్తుంది. ఈ రక్షించడం ఎలాగంటే రెండు విధాలుగా రక్షణ. ఒకటి భౌతికమైన అవసరాలన్నింటిలో రక్షణ. రెండు ఆత్మ సాధన సక్రమంగా సాగుతూ అతడు పతనావస్థకు దిగజారకుండా ఉండే విధంగా ఇచ్చే రక్షణ. మనకు యోగ వాసిష్టం లాంటి గ్రంథాలు ఒక చిత్రమైన మాట చెప్పాయి. అదేమిటి అంటే, దైవం ఎవరిని రక్షించాలని భావిస్తాడో వారిని మనం అనుకుంటున్నట్టుగా కథల్లో చూస్తున్నట్టుగా ఏదో మునిగిపోతుంటే చేయి పట్టి బయటికి తీయడమో, అగ్నిలో కాలిపోతుంటే వర్షం కురిపించడమో లాంటి ఈ సంకేత రూపంలో చెప్పిన మాటలు. మనకి దైవం నుంచి రక్షణ ఎలా లభిస్తుందని పెద్దలు చెప్పారు అంటే, ఏ వ్యక్తిని రక్షించాలని దైవం అనుకుంటాడో ఆ వ్యక్తికి తాను రక్షణ పొందడానికి కావలసిన సద్బుద్ధిని సంస్కారాన్ని పరమాత్మ ప్రసాదిస్తాడు. కాబట్టి దైవాన్ని మనం ఆరాధించి అడగవలసింది ఏమిటి అంటే, నేను అన్ని సందర్భాలలోనూ సజ్జనుడుగా ఉండే విధంగా, సురక్షితంగా ఉండే విధంగా, సత్కార్య నిర్వహణకు కావలసిన శక్తియుక్తులు నాలో ఉండే విధంగా నన్ను అనుగ్రహించు అని అమ్మను ప్రార్థించాలి. ఆ ప్రార్థనలో ప్రధానమైన ప్రార్థన గాయత్రి మంత్ర అనుష్ఠానంతో కూడిన గాయత్రీ దేవత ఆరాధన. ఈ గాయత్రీదేవికి 5 ముఖాలు, ఒక్కొక్క ముఖానికి 5 కన్నులు అని మన సంప్రదాయం చెప్తుంది. గాయత్రీదేవి ధ్యాన శ్లోకంలోనూ ఆ విశేషాలు మనకు కనపడతాయి. ముక్తా విద్రుమ హేమ నీల ధవళఛాయై అని ఈ 5 పంచభూతాలకు ప్రతీకలుగా పంచభూతాత్మకమైన శక్తే గాయత్రి రూపంలో అవతరిస్తోంది అనే సత్యాన్ని కూడా మన పెద్దలు తెలియచేశారు. ఇంకొక చమత్కారమైన విశేషం ఏం కనపడుతుందంటే, గాయత్రీదేవికి ముఖాలు 5, ఒక్కొక్క ముఖానికి 3 కన్నులు. ఆ 3 కన్నులతో 5 ముఖాలు ఉన్నప్పుడు 5 మూళ్ళు 15, అంటే పంచదశి మంత్రమే గాయత్రి మాతగా మనకు దివ్య అనుగ్రహాన్ని ప్రసాదించడానికి వచ్చింది అనే సత్యం కూడా ఇక్కడ తెలుస్తుంది. లోగడ మనం అనుకున్నాం, సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. సరిగ్గా గాయత్రి మంత్రంలో 24 అక్షరాల గాయత్రి మంత్రం యొక్క భావం కూడా దాదాపుగా ఇదే. మంత్రాన్ని మనం బాహాటంగా ఉచ్చరించే అవకాశం లేదు కాబట్టి ఆ మంత్రాన్ని గురించి ఇప్పుడు మనం అనుకోలేకపోతున్నాం. కానీ ప్రధానంగా మంత్ర సంబంధమైన భావం ఏమిటి, ఆ మంత్రంలో చెప్పిన విశేషాలు ఏమిటి అని పరిశీలిస్తే, సృష్టిలో 24 తత్వాలకు ప్రతీకగా 24 అక్షరాలతో గాయత్రి మంత్రం మనకు కనపడుతోంది. ఏమిటి ఆ 24 తత్వాలు అని ఆలోచిస్తే, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు లోగడ అనుకున్నాం. పంచభూతాలు ఉండనే ఉన్నాయి. ఈ 5 ఇంద్రియాలలో నుంచి శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనే 5 తన్మాత్రలు వెలువడుతున్నాయి. ఈ 4 5 20. అంతఃకరణ చతుష్టయం ఉన్నది మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ 24 కలిసి ప్రపంచం. అంటే జగత్ స్వరూపిణి జగన్మాత అయిన గాయత్రి. జగత్ స్వరూపాన్ని ఆరాధించడం అంటే జగత్ తత్వాన్ని అవగాహన చేసుకోవడం. ఈ జగత్తు యొక్క తత్వాన్ని స్పష్టంగా తెలుసుకున్న వ్యక్తి తాను తప్పులు చెయ్యడు సరికదా, తప్పులు చేసేవారి వల్ల తనకు ప్రమాదం రాకుండా కూడా తనను రక్షించుకోగలుగుతాడు. తప్పులు చేసేవారి వల్ల బాధలు పడుతున్న వారికి రక్షణను కూడా అందించగలుగుతాడు. ఈ దివ్యమైన శక్తిని
మనకు ప్రసాదించేది గాయత్రీ దేవత కాబట్టి రెండవ రోజున అమ్మవారి యొక్క మరొక్క రూపమైన గాయత్రి పేరుతో, గాయత్రి రూపంతో అమ్మవారిని ఆరాధించుకునే సంప్రదాయాన్ని మన పెద్దలు తెలియచేశారు. ఈ గాయత్రి మూర్తిని ఆరాధించుకునేటప్పుడు ప్రధానంగా విశేషంగా పులిహోర నివేదన చేయాలి, దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అనే మాట మనకు వినపడుతోంది. ఇంతకు ముందే అనుకున్నాం మనం, ఈ నివేదనలన్నీ కూడా ఇదే నివేదన చేయాలి అనేది ఖచ్చితమైన నియమం ఏమీ కాదు. మన అవకాశాన్ని బట్టి మరొక నివేదన చేసినా కూడా తప్పేమీ లేదు. కానీ వాళ్ళు సూచించిన వాటిలో ప్రధానంగా ఎక్కువ మంది గాయత్రీ దేవతను ఆరాధించిన రోజున పులిహోర నివేదన చేసే విధానాన్ని మనకు తెలియచేశారు. ఇక ఈ గాయత్రీదేవిని నవదుర్గలలో బ్రహ్మచారిణి అనే పేరుతో పిలుస్తారు అని చెప్పుకున్నాం. సాధారణంగా లోకంలో ఒక అభిప్రాయం ఏమిటంటే బ్రహ్మచారి లేక బ్రహ్మచారిణి అంటే వివాహం చేసుకోకుండా ఉన్నవాళ్ళు అని. కానీ పరబ్రహ్మతత్వమునందు నిరంతరము చరిస్తూ ఉండేవారు అంటే జ్ఞానస్వరూపిణి గాయత్రి కాబట్టి సమస్త ప్రాణుల్లోనూ ఆ దివ్యమైన జ్ఞానాన్ని ప్రోద్బలం చేసే తల్లి కనుక గాయత్రీ దేవతను ఆరాధించే పద్ధతిలో బ్రహ్మచారిణి అనే పేరు కూడా సరిగ్గా గాయత్రికి సరిపోయే పేరుగానే మనకు కనపడుతుంది. ఇక కుమారీ పూజలలో ఈ రెండవ రోజున 3 సంవత్సరాల వయస్సు కలిగిన బాలికను ఆరాధించే విధానం మన పెద్దలు చెప్పారు మనకి. ఆ అమ్మవారికి త్రిమూర్తి అని పేరు. 3 సంవత్సరాల వయస్సు కలిగిన బాలికకు ఆ త్రిమూర్తి అన్న పేరుతో 3 ఏళ్ల వయస్సు కలిగిన బాలికను ఈ గాయత్రీ దేవతకు ప్రతినిధిగా మనం ఆరాధించుకుని, అక్కడ కూడా త్రిమూర్తి అన్న పేరు అందుకే పెట్టారు. త్రిమూర్త్యాత్మకమైన స్వరూపమే గాయత్రి కాబట్టి ఆ త్రిమూర్త్యాత్మక స్వరూపాన్ని కుమారీ పూజ ద్వారా ఆ బాలికను ఆరాధించడం ద్వారా ఆ దైవ అనుగ్రహానికి మానవుడు పాత్రుడు కాగలుగుతాడనే ఒక చక్కని అవకాశాన్ని ఇస్తూ ఈ సంప్రదాయం మన వైభవానికి కావలసిన చక్కని పునాది వేసింది. ఆ సంప్రదాయాన్ని అనుసరిద్దాం, పెద్దల మార్గాన్ని తెలుసుకుందాం, వ్యాస శంకరుడు మనకు అనుగ్రహించిన దివ్యమైన విధానాన్ని స్వీకరిద్దాం, జగద్గురువు మనం నడిపిస్తున్న మార్గంలో ముందుకు సాగుదాం. గాయత్రీ దేవత ఆరాధన ద్వారా మన జీవితాలను చరితార్థం చేసుకుందాం. స్వస్తి సర్వేషాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. దర్శనం